హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం అంటే నేను ఏదైనా వీడియోలు చేశానంటే అది ప్రజా ప్రయోజనం ఉండాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు ఈ ప్రజా ప్రయోజనం కొరకు చేసిన ఈ వీడియో ఏంటంటే రాజమండ్రి నుండి ధవళేశ్వరం వెళ్ళే రోడ్లో కాయిర్ బోర్డు అని ఉంది. ఆ కాయిర్ బోర్డు ఎదురుగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇసుక అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఫ్రీయో మనకు తెలియదు. అక్కడ గాయత్రి ఇసుక రేవు అని ఉంటుంది. ఆ గాయత్రి ఇసుక రేవుకు ఏటుగట్టుకి ఎక్కడానికి అప్రోచ్ రోడ్డు ఉంటుంది అనమాట. ఆ అప్రోచ్ రోడ్డు అది మట్టి రోడ్డు. అది మరి ఈ మట్టి రోడ్డు మించి మామూలు లారీలు వెళ్తే బాగుండు, కానీ ఇక్కడ 10 టైర్స్ టిప్పర్ లారీలు వెళ్తున్నాయి. 10 టైర్స్ టిప్పర్ లారీలు అవి మరి చాలా భారత్ బెంజ్ ట్రక్స్ అనమాట. అవి మరి రోజు రోజుకి ఆ అప్రోచ్ రోడ్డు కుంగిపోతుంది. అది మరి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఇసుక అంతా ఎక్కడికి వెళ్తుందో తెలీదు. 5 మినిట్స్కి ఒక ట్రక్ వెళ్తుంది అక్కడి నుంచి. మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుందో, మరి ఫ్రీగా ఇసుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవుతుందో లేకపోతే ఏంటో మనకు పూర్తిగా తెలియదు దాంట్లో. కానీ ఇసుక అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మాత్రం 10 టైర్స్ భారత్ బెంజ్ ట్రక్స్ వెళ్తున్నాయి దీంట్లోంచి. దానివల్ల రోడ్డు అంతా ఛిద్రం అయిపోయింది. మరి రూల్ ప్రకారం ఈ పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం ఏంటంటే ఇసుక టిప్పర్ వెనకాల తొట్లు వేస్తారు కదా ఇసుక అంతాను. ఆ ఇసుక మీద టార్పాలిన్ కప్పి ఒక్క రేణువు కూడా బయటకు రాకోకుండా తీసుకెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలని ఈ ఎరువుల ప్లాస్టిక్ గౌను సంచులు కుట్టినవి ఉంటాయి, అవి చిరిగిపోయి ఉన్నాయి. దాన్ని కట్టడం వల్ల మొత్తం ఈ ఇసుక అంతా రోడ్డు మీద ఒలగబోసుకుంటూ వెళ్తుంది. అది ఆ రోడ్డు అంతా అప్రోచ్ రోడ్డు అంతా గోతులు పడిపోయింది. మరి ఆ రోడ్డు అంతా ఇంచుమించుగా విజయ డైరీ అంటే మిల్క్ ప్రాజెక్ట్ వరకు మొత్తం శాండ్తో వన్ సైడ్ అంతా శాండ్ ఉండిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా ఈ రోడ్లో వచ్చిన వాళ్ళు ఈ ఇసుకలో స్కిడ్ అయిపోతున్నారు మోటార్ సైకిల్ మించి. నైట్ టైం అయితే మరి ఏ రోజు ఏం జరుగుతుందో ఏం అర్థం అవట్లే. దీని గురించి పాపం వాళ్ళు కార్పొరేషన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో దాన్ని క్లీన్ చేస్తున్నారు, కానీ పాపం వాళ్ళు ఎంతమంది చేయగలరు? తెల్లవారుజామున వస్తారు, వాళ్ళు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన అది ఎంతవరకు ఆగుద్ది? మళ్ళీ పొద్దునకి మామూలే. కాబట్టి మరి పొల్యూషన్ బోర్డు రాజమండ్రిలో ఉంది. మరి దీని మీద ఇరిగేషన్ వాళ్ళ, పంచాయతీరాజ్ వాళ్ళ, లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళ, లేకపోతే పోలీసా, ఎవరు దీని మీద తీసుకోవాలో చర్య అనేది ఆలోచించండి ఒకసారి. ఇది కేవలం ప్రజా శ్రేయస్సు కోసం చేసిన వీడియో తప్ప ఇందులో నాకు ఏ విధమైన స్వార్థం లేదు దీంట్లో. ఎందుకంటే నా ఊహ ప్రకారం, నా ఆలోచన ప్రకారం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇసుక దీని విషయం, ఇసుక గురించి. మరి రాజశేఖర రెడ్డి గారు టైం నుండి అంతకుముందు కూడా ఇసుకని ఆక్షన్ వేయటం వల్ల అది ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఖజానాకు కూడా డబ్బులు వస్తాయి. దానివల్ల రెగ్యులేషన్ ఉంటుంది. ఎవరు కావలసిన వాళ్ళు దానికి లిమిట్ పెడితే ఆ లిమిట్ ప్రకారం రేటు కొనుక్కొని ఎంత కావాలో అంత కొనుక్కుని వెళ్తారు. కానీ ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇసుక అంటున్నారు. ఫ్రీ ఇసుక అంటే కాలంలోకి దిగి వాళ్ళకు తవ్వరు కదా. ఫ్రీగా నాకే ఇసుక కావాలి, కాలంలో దిగి నేను తవ్వను కదా. అక్కడ లోపల చెరువు లోపల పడవల మీద లోపలికి వెళ్ళడం, లేదంటే డ్రెడ్జింగ్ ద్వారా లేకపోతే వేరే రకంగా ఇసుక లోపల తవ్వి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ లోడింగ్ చేస్తున్నారు. అక్కడ ఇసుక ఇంచుమించుగా 3-4 రేవులు ఉన్నాయి, అక్కడ చేస్తున్నారు.
మరి ఇసుక అంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎక్కడ మరి అంత భారీ ఎత్తు కన్స్ట్రక్షన్స్ ఎక్కడవుతున్నాయో నాకైతే ఐడియా లేదు. ప్రతి నిమిషానికి ఒక 5 నిమిషాలకు ఒక ట్రక్ వెళ్తుంది దీంట్లో. కాబట్టి మరి పొల్యూషన్ బోర్డు వారు కానీ, పోలీస్ వారు కానీ, లేకపోతే పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, లేకపోతే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసుకోమనండి, వద్దనంటలే. కానీ ట్రక్ వెనకాల ఎక్కడ ఇసుక బయటికి రాకోకుండా టార్పాలను గట్టిగా కట్టి తీసుకెళ్తే మరి పొల్యూషన్ ఉండదు. తర్వాత రోడ్డు మీద ఒలిగిపోయిన ఇసుక బళ్ళు స్కిడ్ అవ్వకుండా ప్రజాశ్రేయస్సు కోరి ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో కేవలం ప్రజాశ్రేయస్సు కోసమే నేను చేశాను. దీనిపై తగు చర్యలు తీసుకుంటారని అధికారులు కోరుకుంటూ మీ సాల్మన్ రాజు.